శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగామి రసఫణిః కో వేత్తి కవితా తత్వం శివో జానాతి వానవ. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను పైన చెప్పిన శ్లోకం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దాదాపు అందరికీ ఈ శ్లోకం సుపరిచితమే. ఈ ప్రపంచంలో శిశువులు, పక్షులు, పాములు అన్ని జీవరాశులు సంగీతానికి మైమరిచిపోతాయంటే అతిశయోక్తి కాదు కదా. అప్పుడే పుట్టిన పసిప్రాయంలో ఉన్న ఒక శిశువు కూడా రోదన చేస్తున్నప్పుడు తల్లి ఒక జోల పాట పాడితే తన ఏడుపు మర్చిపోయి హాయిగా నిద్రపోతుంది. అటువంటి మహత్తర శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది. అటువంటి గొప్ప సంగీతాన్ని మన ప్రపంచానికి ఎంతో మంది వాగ్గేయకారులు అందించారండి. అటువంటి వాగ్గేయకారుల్లో శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారు ఒకరు. ఆయన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి తెలియపరచడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఆయన గురించి కూడా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితులు గారు సంగీత త్రిమూర్తుల్లో ఒకరు. సంగీత త్రిమూర్తులు అంటే ఎవరు? త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితులు గారు. వారిద్దరి కంటే దీక్షితులు గారు వయసులో చిన్నవారు. దీక్షితులు గారు మార్చి 24, 1775 తంజావూరు సమీపంలోని తిరువారూరులో జన్మించారు. ఈయన వాగ్గేయకారులు కాకుండా మరియు వేద విద్వాంసులు కూడా. ఈయన తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితారు. ఈయన కూడా కర్ణాటక సంగీతంలో గొప్ప విద్వాంసులండి. అంతేకాకుండా అంశోదరి రాగాన్ని సృష్టించిన స్వరకర్తగా కూడా గుర్తింపు పొందారు. వీరి తల్లి పేరు సుబ్బలక్ష్మి గారు. వీరిద్దరూ తిరువారూరులోని ముత్తుకుమార స్వామిని పూజించి దీక్షితులు గారికి జన్మనిచ్చారు. దీక్షితులు గారు తన ప్రతి కీర్తనలో ఇష్టదైవమైన సుబ్రహ్మణ్య స్వామిని గుర్తుగా గురుగుహ అనే నామాన్ని ముద్రగా ఉపయోగించేవారు. మనకు ప్రతి కీర్తనలో గురుగుహ అని కనపడగానే మనకు తేలిగ్గా అర్థమైపోతుంది ఇది స్వామి దీక్షితులు గారి కీర్తన అని. ఈయన కీర్తనలన్నీ నెమ్మదిగా సాగే చౌక కాలంలో ఉంటాయి. అంటే ప్రతి కీర్తన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతే భావయుక్తంగా మనం పాడగలం. దాదాపు ఈయన 500 పైగా కీర్తనలు రచించారు. వీటిలో నవగ్రహ కృతులు, కమలాంబ నవావరణ కృతులు మొదలగునవి చాలా ప్రాచుర్యం పొందాయి. నవగ్రహ కృతులు అంటే హిందూ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కృతి మీద సంస్కృతంలో స్వరపరిచారు. ఈ నవగ్రహ కృతుల్ని పాడటం గాని వినడం గాని చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈయన సంగీతంతో పాటు వ్యాకరణం, జ్యోతిష్యం, వాస్తు, మాంత్రిక మరియు వైద్య శాస్త్రంలో కూడా ఈయనకి ప్రావీణ్యం ఉంది. ఇకపోతే నవావరణ కృతుల గురించి చెప్పాలంటే కమలాంబ అనే అమ్మవారిని స్తుతిస్తూ చేసే కీర్తనలే ఈ కమలాంబ నవావరణ కృతులు. ఈ కీర్తనలు పూర్తిగా శ్రీచక్ర ఆరాధన మరియు తంత్రశాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. దీక్షితులు గారు 72 మేళకర్త రాగాలలో కీర్తనలు స్వరపరిచిన ఏకైక స్వరకర్తగా కూడా ప్రసిద్ధులు. ఈయన 1835 అక్టోబర్ 21న తుదిశ్వాస విడిచారండి. విశేషం ఏమిటంటే మీనాక్షి మేముదం దేహి అనే కీర్తనలు వింటూ దైవ సన్నిధిలో లీనమయ్యారని భక్తులు చెప్పుకుంటారు. ఈయన చాలా కీర్తనలు రచించారు. అటువంటి కీర్తనలో నేను ఎంచుకున్న రాగం ఆరభి రాగం. అందులో శ్రీ సరస్వతి నమోస్తుతే అనే కీర్తన్ని పాడుతున్నానండి ఈరోజు. శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే శ్రీ సరస్వతి నమోస్తుతే పరదేవతే శ్రీపతి గౌరీ పతి గురు గుహ వినుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే పరదేవతే శ్రీపతి గౌరీ పతి గురు గుహ వినుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే. వాసనాత్రయ వివర్జిత వరముని భావిత మూర్తే
वासनात्रय विवर्जित परबुद्धि भावित भूते वासवाज किल दीजिर वर वितरण बहु कीते वासवाज किल दीजिर वर वितरण बहु कीते दरहासयुतमुखाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे दरहासयुतमुखाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे संसार विचापये सकल मंत्राक्षर गुहे श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरी पति गुरुमुख विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते।